అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మనీ స్టాక్స్. సో ఈ వీడియో వచ్చేసి మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. యాజ్ వీ నో ద ప్రీవియస్ వీడియో వీ డిస్కస్డ్ అబౌట్ ద హెల్త్ స్కామ్ ఆర్ స్కామ్స్ రిలేటెడ్ టు ద హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెన్సివ్లీ డిస్కస్ అబౌట్ స్కామ్స్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, హౌ డస్ అ హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ అండ్ వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ హ్యావింగ్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ. సో ఒకసారి బ్రీఫ్గా రీక్యాప్ చేసుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్, హౌ డస్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ అన్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి దేర్ విల్ బీ అ ఇన్సూరెన్స్ కంపెనీ who will be providing policies to the customers. The customers will be paying premiums to the company and they'll be getting the policy and they'll become the policy holders. And the company will be the insurer. The company who provides insurance will be the insurer. And the customers who get the insurance, they are called as policy holders. And they will be getting the policy through paying premiums. So, ఇది ప్రాసెస్. సో ఇలా కస్టమర్స్ అందరూ పేమెంట్ చేసిన ప్రీమియమ్స్ అన్నిటిని పూల్ చేస్తారు. పూల్ అంటే ఒక దగ్గర వేయడం, సమ్ చేసి ఆ హ్యూజ్ అమౌంట్ని దే విల్ పుట్ ఇన్ ఆన్ హోల్డ్, స్టాండ్ బై. అక్కడ దాంట్లో నుంచి దే విల్ యూటిలైజ్ ఫర్ ద క్లెయిమ్స్. క్లెయిమ్స్ అంటే ఇప్పుడు ఏదైనా పేషెంట్కి ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ ద ఇన్సూరెన్స్, హీ విల్ కమ్ టు ద ఇన్సూరర్ రిగార్డింగ్ ద ఇన్సూరెన్స్. సో ఆ పూల్డ్ అమౌంట్ నుంచి తీసి ఎంతైతే కవరేజ్ ఉందో ఆ పేమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ వాజ్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ హౌ డస్ అన్ ఇన్సూరెన్స్ వర్క్. బట్ వెన్ వీ డీప్లీ డ్వెల్ ఇన్ టు దిస్ టాపిక్, ఇప్పుడు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏమనుకున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ స్కామ్స్, అంటే స్కామ్స్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా ఎలా జరుగుతాయని. సో ఇఫ్ యూ డీప్లీ డైవ్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్, ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేది పబ్లిక్ సెక్టార్లో ఉంది, ప్రైవేట్ సెక్టార్లో ఉంది. పబ్లిక్ సెక్టర్ అంటే వీ ఆల్రెడీ నో దట్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దే విల్ బి ప్రొవైడింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ insurance to people. Apart from that, there are n number of private players who provide insurance. So despite being a huge nation, India with a thriving population of 141 crores, 141 కోట్ల ఉన్న జనాభా మన దేశం, ఈ దేశంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతమందికి ఉంటుందంటే, అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్, వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చినారు. ఆ రిపోర్ట్ ప్రకారం only 37% of the Indian population is insured in health. అంటే రఫ్లీ ఇట్ ఎస్టిమేట్స్ టు 52 crores అప్రాక్సిమేట్లీ, అంటే 50 కోట్ల మందికి ఈ ఇన్సూరెన్స్ అనేది ఉంది. అండ్ కమింగ్ టు దట్ ఇన్సూరెన్స్, ఇండియాలో దెర్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫర్ దిస్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎలా జరుగుతుందంటే ద మార్కెటింగ్ అండి, మెయిన్లీ ద కల్ప్రిట్ హియర్ ఈజ్ మార్కెటింగ్. ఇప్పుడు ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్లోకి చూసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎండోర్స్మెంట్, అంటే దే ఆర్ డంపింగ్ హ్యూజ్ అమౌంట్స్, లైక్ బల్క్ అమౌంట్స్ ఆన్ మార్కెటింగ్. మనం చూసుకున్నట్లయితే రోడ్ల మీద హోర్డింగ్స్ కానీ, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్తో దే ఆర్ పంపింగ్ హ్యూజ్ ఫండ్స్. సో అవి రికవర్ చేయడానికి దే ఆర్ యూజింగ్ లైక్ ఫిల్తీ లూప్ హోల్స్ ఉన్నాయి. జనరలీ ఆ లూప్ హోల్స్ ఎలా ఉన్నాయంటే, వెన్ కస్టమర్ ఈస్ టేకింగ్ ద ప్రీమియం, వెన్ హీస్ పేయింగ్ ద ప్రీమియం అండ్ హీస్ టేకింగ్ ద పాలసీ, ఇప్పుడు ఆ మార్కెటింగ్ ఏజెంట్ కానీ ఆర్ సమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, దే విల్ జస్ట్ సే ద పర్క్స్. అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పడం ఒకటే ఉంటుంది, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చే ఆ క్లాజ్ వచ్చి ఆ పేజ్ చూసుకున్నట్లయితే దేర్ విల్ బి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక పేజ్ ఉంటుంది సపరేట్ ప్రీమియం పాలసీలో. దాంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1 సమ్ 30 to 40 అన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ చిన్నగా ఉంటాయి. అండ్ ఈ హరిబరి ఉంటుంది ఇన్సూరెన్స్ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్స్తో. ఈ ఏజెంట్స్ అనేది దే పుట్ ఇన్ సమ్ హరి, సమ్ సర్కస్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారు. తొందర చేసేయండి, తొందర పెట్టేసి దే టేక్ ద సిగ్నేచర్స్ అండ్ దే గివ్ ద ఇన్సూరెన్స్. కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మైన్యూట్ లూప్ హోల్స్ ఉంటాయి, చిన్న లూప్ హోల్స్. ఎలాగంటే యాక్సిడెంట్ జరిగితే సో అండ్ సో యాక్సిడెంట్కి మేము కవరేజ్ ఇస్తాం, ఈ యాక్సిడెంట్స్కి మేము ఇవ్వం. హెల్త్ ఇన్సూరెన్స్ సో అండ్ సో డిసీజెస్కి మేము కవరేజ్ ఇస్తాం, ఈ డిసీజెస్కి ఇవ్వం. సో ఇవన్నీ ద కస్టమర్ మిసెస్ అవుట్. ఇవన్నీ చదవరు. దే విల్ టేక్ ద ఇన్సూరెన్స్ అండ్ వెన్ దే గెట్ ఎఫెక్టెడ్ విత్ దట్ సేమ్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ రిజెక్టెడ్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, అవిటి వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బికాస్ దే విల్ బి గివెన్ అ రెడ్ హ్యాండ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ బి గివింగ్ దెమ్ రెడ్ హ్యాండ్. అంటే లేదు మేము కవరేజ్ చేయలేము, దీనికి ఇట్స్ అగేన్స్ట్ ద కంపెనీ రూల్స్ అని చెప్పేసి సింపుల్గా చేస్తారు. అండ్ వేర్ విల్ దీస్ గో, దే విల్ అగైన్ గో టు సమ్ ఎక్స్ ఇన్అప్రోప్రియేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోతారు, అక్కడికి పోయి మనీ లెండ్ తీసుకుంటారు, డెప్ట్స్ పోతారు, డెప్ట్ ట్రాప్ అవుతుంది, ఆ డెప్ట్ కట్టడానికి ఇంకో డెప్ట్, ఇలా డెప్ట్ ట్రాప్ జరుగుతుంది. ఈ విధంగా మైన్యూట్ లూప్ హోల్స్ వల్ల
లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ మేజర్ ఛాలెంజ్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్, హ్యూజ్ కాంపిటీషన్ ఇన్ దట్ సెక్టర్. ఆ కాంపిటీషన్ వల్ల దే ఆర్ గెటింగ్ అవుట్ డిఫరెంట్ లైక్ అన్నెసెసరీ ఆఫర్స్. మీరు ఇది తీసుకోండి అంత కవరేజ్ ఇస్తాం, మీరు ఇది చేయండి ఈ కవరేజ్ ఇస్తాం, మీకు ఇది చేయండి మీకు ఇది లేకుండా మేము ఈ కవరేజ్ ఇస్తాం అని చెప్పేసి ఇట్స్ ఒక హ్యూజ్ ట్రాప్ అయిపోయి పేషెంట్స్ ఇన్ ద సెన్స్ ద కస్టమర్స్కి ఇట్స్ బికమ్ అ హేవోక్. ఈ కాంపిటీషన్ వల్ల అసలు ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు దేమవసరం ఈ కన్సెప్షన్లో ఉన్నారు. అండ్ వెన్ ఇఫ్ యూ కంపేర్ టు ద అదర్ డెవలపింగ్ నేషన్స్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్, ఇఫ్ ద యూఎస్ ద డెవలప్డ్ నేషన్, యూఎస్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లైక్ 96% ఆఫ్ పీపుల్ ఆర్ హెల్త్ ఇన్షూర్డ్. కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా దే నో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ నో హౌ టు యూజ్ దేర్ ఇన్సూరెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దేర్ ఇన్సూరెన్స్. వాళ్ళకి తెలుసు మా ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, మా ఇన్సూరెన్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, మా ఇన్సూరెన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మా ఇన్సూరెన్స్ ఎక్కడ కవర్ అవుతుంది, ఏ హాస్పిటల్లో కవర్ అవుతుంది. ఇలా దే విల్ నో ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ అబౌట్ ద ఇన్సూరెన్స్. It's only because of the acknowledgement given by the agents and the insurance companies, which is completely lagging in Indian society. ఇప్పుడు మనం చూసుకున్న వెస్టర్న్ కంట్రీస్, యూఎస్లో ఎలా జరుగుతుందో, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ చైనా వి నో దట్ ఇస్ అ సోషలిస్ట్ కంట్రీ. అయినప్పటికీ చైనాలో 95% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్షూర్డ్ ఇన్ హెల్త్. అండ్ మోస్ట్లీ చైనాలో పబ్లిక్ హెల్త్ కేర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మోర్ దెన్ ప్రైవేట్ ఎంటిటీస్. So these are the main reasons why these nations are running ahead like bulls. గుర్రాల పరిగెడుతున్నాయి ఆ నేషన్స్లో డెవలప్మెంట్. ఇండియాలో నీకు ఎకానమీ 5th లార్జెస్ట్ ఎకానమీ నో డౌట్, లార్జెస్ట్ కంట్రీ, ఫుల్ ఆఫ్ రిసోర్సెస్, ఫుల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఫుల్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్, full of intelligent people, full of intellectuals, but still we are lagging on the grounds of health and education only because of the dominance or monopoly of private entities. Coming to health insurance లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ డిడక్టబుల్ అని ఒకటి ఉంటుంది, కో ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది, కోపేమెంట్ అని ఒకటి ఉంటుంది. డిడక్టబుల్ అనేది ఏంటంటే ఈవెన్ బిఫోర్ ద ఇన్సూరెన్స్ స్టార్ట్స్ ఇట్స్ కవరేజ్, అంటే నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ కాకముందుకి ద పేషెంట్ షుడ్ పే టు ద ప్రొవైడర్, హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటే డాక్టర్స్. ఇన్సూరెన్స్ ఎక్కడ పే చేస్తాం మనము? ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హీ టేక్స్ ద సర్వీస్ ఫ్రమ్ ద డాక్టర్స్ విల్ బిల్ హిమ్, ద బిల్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ, ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ ప్రాసెస్ ద పేమెంట్ టు ద హాస్పిటల్స్. ఇది ప్రాసెస్. సో డిడక్టబుల్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ పేస్ టు ద హాస్పిటల్, ద పేషెంట్ మస్ట్ పే ఫ్రమ్ హీస్ పాకెట్. ఇది ఇండియాలో చూసుకుంటే ఇట్స్ అరౌండ్ లైక్ 30% ఆఫ్ ద బిల్స్. ఇప్పుడు 100 రూపీస్ బిల్ అయింది అనుకోండి హాస్పిటల్లో, 30 రూపీస్ విల్ బి ది డిడక్టబుల్. ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద యూఎస్ ఇట్ ఈస్ 0.67%, అండ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద చైనా ఇట్ ఈస్ 0.5%. 0.5% చైనాలో, 0.6%, 0.7% ఇన్ యూఎస్. Coming to India, it is 30% the deductible. You can see that. And coming to co-insurance and co-payment, insurance coverage వచ్చినప్పటికీ some payment where the coverage could not pay, అక్కడ మళ్ళీ పేషెంట్ పే చేయాలి. అది ఎలా ఉంటుందంటే యూఎస్లో ఇట్స్ లైక్ 80-20, 80 విల్ బి కవర్, 20 విల్ బి కో-ఇన్సూరెన్స్ ఆర్ కో-పేమెంట్. చైనాలో ఇట్స్ లైక్ 90-10, 90 విల్ బి ద ఇన్సూరెన్స్ కవరేజ్, 10 విల్ బి ద కో-పేమెంట్ ఆర్ కో-ఇన్సూరెన్స్. Coming to India, it's again 30%. 30% will be the co-insurance or co-payment, 70% will be the coverage. సో ఈ విధంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఎడ్యుకేటెడ్ ఆర్ హూ ఈస్ ఇల్లిటరేట్, హూ ఈస్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఇండియన్ సొసైటీ, దే మస్ట్ కంపల్సరీలీ హ్యావ్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మనం ఎప్పుడు దేనికి తీసుకుంటాం ఇన్సూరెన్స్? వెన్ యు ఆర్ అన్ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ యూ విల్ టేక్ ఇన్సూరెన్స్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్, ఒక ఫోన్ కొనుక్కున్నానండి, ఇట్స్ వెరీ కాస్ట్లీ. అది పోగొట్టుకోవడం ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్, అంటే అది పోగొట్టుకుంటే ఇంకోటి కొనే సత్తా నాకు లేదు. అప్పుడు ఐ విల్ టేక్ ఇన్సూరెన్స్ ఫర్ ఇట్. ఎందుకు? సో దట్ ఐ కెన్ గెట్ ద ఫోన్ అగైన్ బికాస్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కవరేజ్. ఇన్ ద సేమ్ వే హెల్త్ అనేది ఇండియాలో అన్అఫోర్డబుల్. ఓన్లీ 0.5% ఆర్ 1% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా కెన్ అఫోర్డ్ హెల్త్ వితౌట్ థింకింగ్. రెస్ట్ అంతెందుకండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరైనా నేనైనా సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే విల్ రన్ టు సమ్ లోన్స్. అలా కాకుండా each and every person should have the basic knowledge, bare minimum knowledge about insurance, and we must have health insurance. మీకు వేరే ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. బికాస్ బీయింగ్ ఇన్ అ డెవలపింగ్ నేషన్ అండ్ అ మెట్రోపాలిటన్లీ డ్రివెన్ నేషన్, వీ డోంట్ నో వాట్ డిసీజెస్ వీ ఆర్ ప్రోన్ టు. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్, అండ్ ఇట్స్ ఈవెన్ మోర్ బెటర్ టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దట్ హెల్త్ ఇన్సూరెన్స్.
మీరు ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి కవరేజ్ ఉంటుంది, ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి, ఎలాంటి పేమెంట్స్ చేయాలి, ఎన్నిసార్లు ప్రీమియం కట్టాలి, మీకు ఎప్పటివరకు కవరేజ్ వస్తుంది, ఏ డేట్ వరకు కవరేజ్ ఉంటుంది, ఎలాంటి హాస్పిటల్స్లో కవరేజ్ ఉంటుంది, ఇవన్నీ గమనించి దెన్ యూ హావ్ టు టేక్ ఇట్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి టు షేర్ దిస్ వీడియో. కంపల్సరీ షేర్ చేయండి బికాస్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఇన్ దిస్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ వీడియో. సో ప్లీజ్ డూ షేర్ ఇట్. ప్రతి వీడియోలో ఐ విల్ ఆస్క్ యూ టు థింక్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ సెన్సిబుల్ షేర్ చేయండి, బట్ దిస్ వీడియో యూ హ్యావ్ టు షేర్ ఇట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.